దేవాదాయ శాఖ చేయవలసినటువంటి పనులు చాలా విశేషంగా ఉన్నాయి. నేను ఆ సూచన చేస్తున్నాను. అటువంటివన్నీ నిర్వహించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మీ టెంపుల్ టూరిజం అన్న మార్గానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ ఈ సంవత్సరం. ఎందుకంటే దేవుడు మనం ఎంత గొప్పవాళ్ళము ప్రతిభావంతులము అయినా దైవానుగ్రహము మనకు కలిసినప్పుడే. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ కాదు ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే సౌందర్యాత్మకమైనటువంటి తెలివి. ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్సే కాకుండా ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ కూడా తోడైంది ఈ సంవత్సరం. ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళిలో కూడా దైవ భావన సంపూర్ణముగా ఆవిష్కరింపబడుతూ ఉన్నది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ ఇవాళ అందరికీ అవసరమైనది. ప్రజలందరూ కూడా ఎవరెవరైతే దైవ భావనతో జీవితాన్ని సాగిస్తారో వాళ్లకు చాలా విశేషమైన అభ్యుదయము కలిసి వచ్చేటువంటి సన్నివేశము ఈ సంవత్సరము ఉన్నది. ముఖ్యంగా మనకు అమరావతి అన్నది అత్యంత రాజధానులకు ఒక విశ్వనగరము, ప్రపంచములోనే జేగీయమానమైనటువంటి నగరము కాబోతున్నది అమరావతి. అటువంటి సందర్భంలో అక్కడ లోకేశ్వరేశ్వరుడైనటువంటి అమరేశ్వరుడు అంటే సాక్షాత్తు దేవేంద్రుడు ఆయన పాదపద్మాల దగ్గర కూర్చుని పూజించాడు. అటువంటి అమరేశ్వరుడికి విశేషమైనటువంటి సేవ, ఆ యజ్ఞయాగాది క్రతువులు ఆయనకు జరిగినప్పుడు సంపూర్ణముగా ఈ నగరము దైవీ కళ సంతరించుకుంటుంది అని నేను సూచన చేస్తూ ఉన్నాను. ఇదంతా ఇందులో ఉన్న విషయాన్ని నేను సంక్షిప్తంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ 3-4 గ్రహాలు ఒక్కొక్క చోట ఉన్నాయి. ఆ ఉండటం వల్లనే అంతర్జాతీయ స్థితిగతుల్లో కొంచెం భేదం ఉంది. కాబట్టి మనము ఈ దేవతా లక్షణములతో జాగ్రత్త వహించి విశేషంగా రుద్రాభిషేకాలు, విశేషముగా సహస్రనామ పారాయణలు, ఇక్కడ దుర్గాదేవి అధివసించినటువంటి చోటు దుర్గా మల్లేశ్వరుల స్వామి దేవస్థానము. అందువల్ల ఇక్కడ చండీ పారాయణాలు, దుర్గా సప్తశతులు ఇలాంటివన్నీ కూడా విశేషంగా జరగవలసినటువంటి సన్నివేశము ఉన్నది. అయితే నేను సూక్ష్మంగా రాసులు ఎన్ని చెప్పినా కూడా మనము రాసుల యొక్క విశేషాలు ఎలా ఉన్నాయని అందరూ అనుకుంటారు. కాబట్టి నేను సంక్షేపంగా రాసుల గురించి చెప్తూ ఉన్నాను. ఈ సంవత్సరము దాదాపు 6-7 రాసులకు చాలా విశేషమైన యోగము ఉన్నది. మేషము చాలా యోగం ఉన్నది, మేషరాశి. అలాగే కర్కాటక రాశి చాలా బాగా ఉన్నది. అలాగే తులారాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాసులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు. చాలా ఎక్కువ శ్రమ, ఎక్కువ దైవభక్తి, ఎక్కువ జాగ్రత్తలు. మామూలుగా అన్ని రాసులకు అసలు గురువు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మంత్రి కుజుడయ్యాడు కాబట్టి అక్కడక్కడ మాట తూలుతూ ఉంటారు. ఏ మానవుడు మాట తూలరాదు. మాట ఎంత జాగ్రత్తగా ఉంటే మనం కొంతమంది పెద్ద నాయకులను చూస్తాం. మనకే ఉదాహరణ, ఎప్పుడూ మాట జారడు. ఆ మాట జారకపోవడంలోనే మన మహత్వం అంతా ఉంటుంది. ఎంత బయటికి మాట్లాడితే బహుభాషిణ శ్రద్ధధాతి లోకహ అన్నాడు. ఎక్కువగా మాట్లాడేవాడి మీద లోకానికి శ్రద్ధ ఉండదు అన్నారు. అందువల్ల మాలాంటి వాళ్ళమంటే మాట్లాడాలి, తప్పదు. మాకు కూడా చాలా నియమాలతోనే మాట్లాడుతాం, ఎప్పుడు పరిధులు దాటకుండా మాట్లాడతాం. అలాగే సహజంగా ఏ వృత్తిలో ఉన్నవారైనా మాట ఎక్కువ తూలకుండా జాగ్రత్తగా పొల్లు మాట రాకుండా చూసుకోవటం అన్నది ఒక ప్రధానమైనటువంటి సందేశము ఈ సంవత్సరము గురువు కుజుడు మనకిస్తున్నాడు. మొత్తం నవనాయకులలో 7 మంది నాయకులు శుభావహంగా ఉన్నారు. మనకు 21 మంది ఉపనాయకులలో 16 మంది నాయకులు మనకు అక్కడ చాలా శుభాస్పదంగా ఉన్నారు. అందువల్ల ఈ సంవత్సరం ఎక్కువ శుభాలకే అవకాశం ఉన్నది. మన రాష్ట్ర ప్రగతి చాలా విశేషంగా ఉంటుంది. ప్రజలందరూ ఆనందించేటువంటి సన్నివేశమే ఉన్నది. ఇటువంటి వైభవాలన్నీ కలిగినటువంటి సంవత్సరము. ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా సహజముగా మనం సమీక్షించుకోవలసిందే. శాస్త్రమునెప్పుడు ఉల్లంఘనం చేయరాదు, తేలికగా మాట్లాడరాదు. పంచాంగం ఏముందిలేండి, అదేముందిలేండి అని మనం అనుకోరాదు. ఎందుకంటే సర్వము మన సర్వశక్తులు కాలాధీనములై ఉన్నాయి. కాలము ఏష కాలహ నిరాకృతి
విధి అన్నాడు. కాలము అన్నియుంచేయును అన్నాడు. కాలము చెయ్యనిది లేదు ఈ ప్రపంచములో. ఏదైనా చాలా గొప్పగా ఉన్నదంటే వాడి టైం అండి అలా ఉందండి అంటారు. ఏదైనా బాగలేదంటే టైం అండి అని చెయ్యి కిందకి అంటాం. ఏదైనా టైము అంటే కాలము, కాలమే అన్నింటికీ గొప్పది. అటువంటి కాలము సర్వోన్నతముగా సర్వోత్తమముగా మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని కోరుతూ, అటువంటి కాలము మనకు సర్వానుగ్రహప్రాయముగా ఉండాలని ఆ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, నేను కాలము గురించే చెప్తున్నాను కాబట్టి కాలమును ప్రతి సెకను కూడా లెక్కగానే నేను పాటిస్తూ నా భాషణాన్ని స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, ఎందుకంటే మొట్టమొదట ప్రజలకే స్వస్తి అన్నాడు శాస్త్రములో కూడా. పరిపాలయంతాం వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే రాజులు ధర్మముగా పరిపాలించాలి, ప్రభువులు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ప్రభుత్వం ఎప్పుడైతే ధర్మప్రదముగా ప్రవర్తిస్తుందో ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది అన్నారు. అలా చాలా నిత్యోత్సాహముతో వయస్సును లెక్కం చేయకుండా ఒకే మాట చెప్తాను. ఆయన కాల కిరీటధారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాలమును కిరీటముగా మలుచుకున్న మహాప్రతిభాశాలి. అందరికీ అలా చేత కాదు, చాలా కష్టము. మనము ఆదర్శముగా తీసుకోవాలి. ఏమిటంటే కాలములో అనేక ఒడిదుడుకులుంటాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎన్నుకొని నిలబడి దాన్ని కిరీటముగా మలుచుకోగలవాడే మహనీయుడవుతారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబమునకు, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు శతమానం భవతి శతాయుః పురుషస్య శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి ముఖ్యమంత్రి వర్యులు సత్కారం గావిస్తారు. పంచాంగ పఠనం గావించినటువంటి పెద్దలు బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ముఖ్యమంత్రి వర్యుల నుంచి సత్కారాన్ని స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి గారే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో వారికి అవధాన సరస్వతీ పీఠానికి అక్కడ శిల్పారామంకి ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అవధాన పీఠం, ఆ పీఠం పక్షాన స్వామివారికి మన ముఖ్యమంత్రి వర్యులకి తిలకధారణం చేస్తూ ఉన్నారు మాడుగుల నాగఫణి శర్మ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సమృద్ధిగా అభివృద్ధి పథాన వెళ్ళాలని వారి యొక్క శుభకామన చేశారు. వారిని ముఖ్యమంత్రి వర్యులు శాలువతో సత్కరిస్తూ ఉన్నారు, పూమాలతో సత్కరిస్తూ ఉన్నారు. నూతన వస్త్రాల బహూకరణం జరుగుతోంది. అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇది ఉగాది నూతన వత్సరం. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం ఆవిష్కరణం, దాని తర్వాత వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణం, ఆ పిమ్మట ఉద్యాన శాఖ వారి నుంచి ప్రత్యేకంగా ప్రచురించిన హార్టికల్చర్ పంచాంగం ఒకదాని వెంట ఒకటిగా ముఖ్యమంత్రి వర్యుల కరకమలాల మీదుగా ఆవిష్కృతం అవుతాయి. దాని తర్వాత మన కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి యాన్యువల్ ఈవెంట్స్ క్యాలెండర్ కూడా లాంచ్ చేస్తారు. శిల్పారామం క్యాలెండర్ కూడా లాంచ్ చేస్తారు. శిల్పారామంకు సంబంధించి గౌరవనీయురాలు మేడం కిందనే ఉన్నారు, మంజులారెడ్డి గారు. అమ్మ ముందుకు రండమ్మా, వేదిక మీదకి రావాల్సిందిగా మీకు వినమ్ర మనవి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రభు యొక్క కృపతోటి చక్కగా పంచాంగం ఆవిష్కృతమైంది. ఆ వెంటనే వ్యవసాయ శాఖ వ్యవసాయ పంచాంగం ఆవిష్కృతం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. వ్యవసాయ పంచాంగం, మన రాష్ట్రం అంతా కూడాను వ్యవసాయం ప్రధానమైనటువంటి ఆదరవుగా ఉండేటువంటి రాష్ట్రం. రైతన్నలందరూ కూడాను హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే చక్కటి పంటలన్నీ కూడాను అద్భుతంగా పండాలి. దానికి సంబంధించిన సూచనలతోటి పంచాంగం. దాని తర్వాత హార్టికల్చర్ వారి పంచాంగం, ఆ వెంబట మన సాంస్కృతిక శాఖ వారి ఏడాది పాటు యాన్యువల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్యాలెండర్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. మన సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న పెద్దలు మల్లికార్జున గారు, మేడం మన సంస్కృతి విభాగానికి సంబంధించి చైర్పర్సన్గా ఉన్న తేజస్విని వడపాటి వారు, వారి యొక్క
సమక్షంలోనే ఈ క్యాలెండర్ ఆవిష్కృతమవుతోంది. మేడం గట్టిగా కరతాళ ధ్వనుంటే బాగుంటుంది. ఏడాది పొడుగుతా సాంస్కృతికంగా రాష్ట్రం శోభిల్లాలి. దానికి సంబంధించిన క్యాలెండరే ఆవిష్కృతమైంది. ఇప్పుడు తర్వాత శిల్పారామం క్యాలెండర్ ఆవిష్కృతం. రాష్ట్రంలో కళలు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరూ కూడాను పచ్చగా పరిఢవిల్లాలని, శోభిల్లాలని, ఎప్పుడు కూడా నిత్య వసంతంలాగా కళలతోటి నిండి ఉండాలని, ఏ ఊరు చూసినా ఏ మాగాణాన్ని చూసినా కూడా కళాకారులందరూ తమ ప్రదర్శనలు ఇస్తూ సమృద్ధి అయినటువంటి ఆనందంతో వర్ధిల్లాలని మనస్పూర్వకంగా తెలియజేసుకుంటూ శిల్పారామం క్యాలెండర్ ఆవిష్కరించారు పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడిక పెద్దల యొక్క ఆత్మీయ సందేశాలు. ముఖ్యమంత్రి వర్యులు తమ సందేశాన్ని అందించే ముందు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు వారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి మాన్యశ్రీ బాబు వేదికను అలంకరించినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక విభాగాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులు తీసుకోవడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుభిక్షంగా అభివృద్ధి వైపు గత 20 నెలలు అవిశ్రాంత శ్రమతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటానికి అన్ని రకాల శక్తిని ఆ దుర్గమ్మ తల్లి ప్రసాదించాలని, అలాగే ఈ రాష్ట్రం ఆ భగవంతుని ఆశీస్సులతో అన్ని రకాలుగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. గౌరవనీయ అమాత్య శేఖరులు శ్రీ కందుల దుర్గేష్ గారిని తమ సందేశం అందించవలసిందిగా ప్రార్థన. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ అమాత్య శేఖరులు గౌరవనీయ కందుల దుర్గేష్ గారు. అందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా గడిచిన కొంతకాలంగా గాడి తప్పిపోయినటువంటి తెలుగు కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించే దిశలో 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాఘాటంగా కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, ఎవరైతే సమాజంలో వెలుగులు నింపుతున్నటువంటి కళాకారులు ఉన్నారో వారందరినీ సన్మానించుకునేటువంటి కార్యక్రమాలు కానీ, కళా సాంస్కృతిక వైభవం పెంపొందించేటువంటి విషయాలు కానీ నిరంతరం కొనసాగిస్తూ మళ్ళీ తెలుగుకి ఒక వెలుగు తీసుకొస్తున్నటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, అధికారులకి, అన్నిటికంటే మించి ఇవాళ సమాజంలో వివిధ రంగాల్లో
వివిధ కళారీతుల్లో అద్భుతమైనటువంటి ప్రతిభా ఉత్పత్తులతో ఉద్దండ పిండాలుగా నిలబడినటువంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలియంది కాదు, ఆంధ్రదేశంలో అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక విభాగాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో తమ గళాన్ని వినిపించినటువంటి అనేక మంది కవులు, రచయితలు, కళాకారులు, జానపద కళారూపాలు ఇవన్నీ కూడా ఎంతగానో మనకి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. అయినా వాటికి ఎప్పుడైనా సరే సరైనటువంటి ప్రోత్సాహం లభించినప్పుడే, వాటికి బాసటగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు నిలబడితేనే అవి ముందుకి విరాజిల్లగలుగుతాయి, మరింతగా రాణించగలుగుతాయి. ఈ విషయం మనకు తెలియంది కాదు. అయితే మీరు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే ఇక్కడ మీరందరూ కూడా వివిధ రంగాల నుంచి వచ్చారు. మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను నేను, ఆ 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు కానీ, కవులకు కానీ, రచయితలకు కానీ, నృత్య కళారీతుల్లో పేరు పొందిన వారికి కానీ ఒక్క చిన్నపాటి గుర్తింపు కానీ, మెప్పుదల కానీ లేనటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినటువంటి మొట్టమొదటి మాట, ఏవైతే మనం గతంలో ప్రారంభించినటువంటి ఉగాది పురస్కారాలు ఉన్నాయో, ఏవైతే కందుకూరి పురస్కారాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం సమున్నతంగా కృషి చేసినటువంటి అనేక మంది పెద్దలున్నారు. వారి పేరిట రాష్ట్ర స్థాయి పండుగలు కానీ ఇవన్నీ మనం నిర్వహించుకోవాలి. నిర్వహించుకుంటేనే మన యొక్క గొప్పతనం తెలుస్తుంది. తద్వారా భావిత